నమస్తే. వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. అయితే ప్రెజెంట్ మనతో పాటు సంపత్ నాయక్ ఉన్నారు. మంగ్లీకి సంబంధించినటువంటి వివాదము రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి నిన్న ఒక లెటర్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు మంగ్లీ గారు నిన్న ఒక లెటర్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క ఉద్దేశ్యం ఏంటి? మేడం మీరు ప్రధానంగా ముందు నుంచి ఉన్నారు కేసులో. మీరు చాలా సార్లు వచ్చారు మీ ఛానల్ వాళ్ళు కూడా. డెఫినిట్‌గా చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా నుంచి 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి ఏ విధంగా అయితే పోరాడుతున్నామో మీ అందరికీ తెలిసింది. మేము ఒకటే చెప్తున్నాం. చనిపోయింది మొత్తం పేద బిడ్డలు. ఆ! నమ్మి వాళ్ళ భూముల పైన లోన్లున్నాయి. వాళ్ళ ఇళ్ల పైన లోన్లున్నాయి. వాళ్ళ మెడలలో బంగారాలు అమ్మేసిండ్రు. వాళ్ళ చుట్టాల దగ్గరికెళ్ళి మామ, అక్క, బావ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం జరిగింది. ఇంత ఇంత ఇచ్చి వీళ్ళని నమ్మి ఇచ్చిండ్రు. వీళ్ళందరికీ న్యాయం జరగాలని ఒకే ఉద్దేశంతో ఇప్పటివరకు 9 మంది చనిపోయినారు. దాని తర్వాత ఇద్దరు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ముఖ్యంగా మంగ్లీ గారి పేరు ఎప్పుడైతే వచ్చిందో మంగ్లీకి మధుకు సంబంధం లేదని చెప్పింది మీ ఛానల్ వాళ్ళు కాదు, మేము కాదు. మంగ్లీయే పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పింది. అసలు మధుగాంతో సంబంధం లేదని. మధు ఈ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దాని తర్వాత వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఎక్కడ బర్త్డే పార్టీది కూడా వచ్చింది. అయితే నా ఫ్యాన్స్ అనేది మిర్యాలగూడకు మేము ఎందుకు పోయినా అంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి మేము పోయినాము. అక్కడి నుంచి ఆడదాకా ఇల్లు మాది పక్కనే అనుకుంటా అని చెప్పేటప్పుడు పోయినాను నేను. దగ్గర మిర్యాలగూడ నుంచి మన పల్గతండ ఏదైతే ఉందో 60 కిలోమీటర్లు, 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటాయి. ఆ అర్ధరాత్రి నువ్వు ఎందుకు పోవాల్సి వచ్చింది? మేము ఆ ఫోటోలు కూడా బయట పెట్టినాం. ఇన్ని రోజులు మీరు చూపించింది ఆ ఫోటోలే. నిన్న మంగ్లీ గారు కూడా ఏమన్నది, ఒక దుర్మార్గుడు అని తెలియకుండా మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి, మళ్ళీ చెప్తున్నా, ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. చెల్లె నీ పైన మీరు నాకు కాల్ చేసినప్పుడు చాలా క్లియర్ చెప్పాను. ఈ కేసుతో గిట్ట మీకు సంబంధం ఉంటే దీని పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని చెప్పాను. ఈ ఫోటో ఎవరిదండి? ఈ ఫోటో ఎవరిది? మరి వాళ్ళేమో అక్కడ ఫ్యాన్ కనిపోయినావు. మరి ఈ ఫోటో ఎక్కడిది? నువ్వు చెప్పాలి కదా. మధు, భరత్ చౌహాన్, మంగ్లీ ఎవరి 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 పొట్ట కొట్టడానికి, ఎవరి పొట్ట కొట్టడానికి నీ పైన కక్ష పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? అనేక మందితో ప్రెషర్ చేపిస్తావా? అనేక మందితో మాట్లాడిస్తావా? మేము పేద బిడ్డల పక్షాన ఉన్నాం. మీతో మాట్లాడించడం జరుగుతుందా? నేను ఇప్పుడు ఇంకో వీడియో కూడా మధుగాడు కాదా వీడు? వాళ్ళమ్మ. నేనేమంటున్నా అంటే చనిపోతుంది కూడా బంజారా బిడ్డలే. 9 మంది చనిపోయినరు. 2 చావు బతుకుల మధ్యలో ఉన్నారు. నిజాలు బయటికి తేండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. కొంచెం లేట్ అయినా కానీ పోలీసుల పైన ఒత్తిడి చేస్తున్న మంత్రులు ఎవరో బయటికి రండి. వద్దు, పోలీసులు వాళ్ళు చాలా క్లియర్గా పనిచేస్తున్నారు. మధుగాని అకౌంట్ నుంచి శివకి 3 సార్లు డబ్బులు పోయినాయి. ఇవాళ నేను చెప్తుంది కాదు మాటలు, పోలీసు విచారణలో తేలినటువంటి విషయము. మరి ఇందులో 3 సార్లు లావాదేవీలు జరిగినప్పుడు ఎంత అమౌంట్ జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనే విషయాలు ఏమైనా లేదు. అదంతా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అదంతా డిపార్ట్మెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు బయటకు తీస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి తెలిసిపోయింది మేడం. చాలా క్లియర్గా చేస్తున్నాము. ఆ డబ్బులు ఏదైతే ఉందో రికవరీ చేసి పేద ప్రజల పక్షాన నిలబడాలి. ఇవాళ మా పార్టీ తరపు నుంచి కూడా నాకు కాల్ చేసిండు మా అన్న జనరల్ సెక్రటరీ గారు రామ్ తల్లూరు గారు కాల్ చేసి, నిజం వైపు నిలబడండి, బలంగా పోరాడండి, మీకు ఇంకా పూర్తి మద్దతు ఇస్తాం. అదేవిధంగా చావులు చేయకండి, చావులు చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరైతే ఉన్నారో బాధితులు ఎవరెవరైతే ఉన్నారో మీరు ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి. కానీ మేము పడతాం. ఇక్కడ కూడా కేసులు పెట్టండి. మీరు ఎందుకు చనిపోతున్నారు? మీ పక్షాన మేము ఉన్నాం కదా. కాబట్టి బలంగా పోరాడండి. బాధితుల పక్షాన పోరాడతాం. నిందితులకు కఠిన శిక్ష విధించాలి. ఆ డబ్బులు అన్ని రికవర్ కావాలి. అయితే ఇప్పుడు చనిపోతున్నటువంటి పేద కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఒక వ్యక్తి అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఆ కుటుంబము ఒక వ్యక్తిని కోల్పోతుంది. అంటే సంపాదించేటువంటి ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబాన్ని అసలు ఏ విధంగా చూడాలి? రేపు ఫ్యూచర్ ఏంటి వాళ్ళది? మేడం, కుటుంబంలో ఉన్న పెద్దవాడు కాదండి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నారు. తినడానికి తిండి లేక ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేసి
వాళ్ళ పరిస్థితి మొత్తం అగోమచార్యంగా ఉన్నది. వాళ్ళకి నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది. పంట పండించిన డబ్బులు ఇచ్చేసిండ్రు. మెడలున్న బంగారం అమ్మి ఇచ్చేసిండ్రు. మిగతా అన్ని చుట్టాల దగ్గరికెళ్ళి చుట్టాల దగ్గర కూడా పోని పరిస్థితి. వీళ్ళని నమ్మి ఆ చుట్టాలు కూడా లాస్ అయిపోయిండ్రు. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. తీసుకున్న వాళ్ళపైన ఒత్తిడి చేయకండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. దయచేసి మీకు అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. వీళ్ళని చూసి కూడా మిగతా వాళ్ళు కూడా మోసపోవద్దు. ఇది ఒక కనువిప్పు కావాలి. అందుకే ఈ ఉద్యమాలు చేస్తున్నాం. బాధితుల పక్షాన బలంగా నిలబడతాం. మీరు మొదటి నుంచి ఉన్నారు. ఇవాళ ఇప్పుడు 'శివ చౌహాన్' చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్ పెట్టేసి అందులో ఏం చెప్పారంటే, "మా అక్కకు ఈ యొక్క కేస్‌కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. మా దేవుడు ఇష్టదైవము సేవాలాల్‌కి ఆయన పైన మేము ఒట్టేసి చెబుతున్నాము. మాకసలు ఏ సంబంధం లేదని" చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా సిగ్గుపడాలిరా శివ చౌహాన్ నువ్వు. నువ్వు మా జాతిలో చెడబుట్టినవు నువ్వు. మా దేవీ దేవతలను నువ్వు మోసం చేసినావు. అందుకనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినవో లేదో నెక్స్ట్ డేనే మా దగ్గరకు ఆధారాలు వచ్చేటట్టు ఆ సేవాలాల్ మహారాజు, ఆ దండి ఆడి, లేకపోతే ఆ తుల్జా భవాని అమ్మ మా దగ్గర ఈ ఆధారాలు చూపిస్తుంది. చనిపోతుంది కూడా బంజారా బిడ్డలేరా, బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ఆ డబ్బు ఎక్కడెక్కడికి పోయిందో వాళ్ళందరికీ ఇచ్చేసి వాళ్ళ పక్షాన నిలబడాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా థ్యాంక్ యూ. లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించిండు. డెఫినెట్గా థ్యాంక్స్ టు లోకేష్ గారు. మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు రామ్ తల్లూరు గారు కూడా స్పందించి చెప్పిండు. మొదటి నుంచి కొట్లాడుతున్న దాంట్లో తమ్ముడు అశోక్ గారు కావచ్చు, లేకపోతే రఘురామ్ రాథోడ్ గారు కావచ్చు, మైదాన ప్రాంత సేవాలాల్ సేన, దాని తర్వాత సిస్టర్ ప్రత్యూష గారు కావచ్చు, లేకపోతే తమ్ముడు వినోద్ గారు కావచ్చు, లేకపోతే సంతోష్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా హనుమ అన్న కావచ్చు, లేకపోతే ఎల్హెచ్పిఎస్ నుంచి రవి గారు కావచ్చు. ఇవాళ కొత్త కొత్త సంఘాలన్నీ వస్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళ పక్షాన ఉంటాం, నిలబడతామండి. ఫైనల్‌గా సర్కార్ నుంచి ఏం కోరుకుంటున్నారు బాధితుల సైడ్ నుండి? మేము ఒకటే కోరుకుంటున్నాం, సత్వర న్యాయం జరగాలి. ఒక్కటే చెప్తున్నాం, సత్వర న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే త్వరితగిన ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు. వీళ్ళ పక్షాన మీరు నిలబడాలి, వీళ్ళకి అండగా ఉండాలి. మీరు ఎటువంటి అల్లు అర్జున్ లాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళు. మంగ్లీ గారికి మరి ఇంత ఎందుకు తాత్పర్యం అవుతుందో మేము చెప్తలేదు. మేమేమి ఇక్కడ నిందారోపణ లేదు. కేవలం మంగ్లీ గారు చెప్పిన మాటల్ని బట్టే మేము మాట్లాడుతున్నాం. బాధితుల పక్షాన్ని ఇంకా బలంగా పోరాడతామండి. ప్రభుత్వాలు వెంటనే న్యాయం చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.